కుప్పం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కేఆర్జే భరత్ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం కేఆర్జే భరత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తులు సుమారుగా 942 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కేఆర్జే భరత్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 1,95,01,401 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు యొక్క అప్పులు సుమారుగా 11 కోట్ల రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కేఆర్జే భరత్ యొక్క అప్పులు 1,16,037 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నారా చంద్రబాబు నాయుడుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కేఆర్జే భరత్ పై 1 కేసు ఉన్నట్టు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో చంద్రబాబు నాయుడు ఆస్తులు 35.65% పెరిగినట్టు ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 1978లో తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 3వ కుమార్తెను వివాహం చేసుకుని ఎన్టీఆర్కు అల్లుడయ్యారు. 1985లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విజయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత కూడా అమరావతి రాజధాని చేస్తూ అభివృద్ధికి బాటలు వేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఊహించని అపజయం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత 23 మంది శాసనసభ్యులు మాత్రమే ఆ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభలో కూడా ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించడం లేదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబును ఈ దఫా ఓడించేందుకు అధికార వైసీపీ సర్వశక్తులు ఉపయోగిస్తుంది. కృష్ణరాఘవ జయేంద్ర భరత్ తండ్రి చంద్రమౌళి నుంచి రాజకీయ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన భరత్ 2019 ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2021లో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన భరత్ 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.